ప్రతి నెల కామారెడ్డిలోని వైద్య సేవలు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాలపల్లెలో 16,350 కోట్ల భారీ వ్యయముతో నిర్మించనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రాయలసీమ చరిత్రలో నవశకం మొదలైందన్నారు. రాయలసీమ బిడ్డగా అభివృద్ధి చేసి చూపెడతానని చెప్పారు. విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ప్రాణం పోస్తున్నామని చంద్రబాబు వివరించారు. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2024 విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోయాలని, పూర్వ వైభవం తేవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా, లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అప్పుల కుప్పలపై శ్వేతపత్రం తరహాలో సంచలన నిజాలు వెల్లడించారు. తాము చేసిన అప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ప్రజాప్రభుత్వంపై ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు అక్షరాల 8.20 లక్షల కోట్లు అని, ఇందులోనే గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలి వెళ్లిన 1,000 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ భారీ అప్పులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సవాల్ విసిరారు. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే పదే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, మీ ముఖ్యమంత్రే కదా. ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయే కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా. మాట్లాడితే బుకాయించటం, లేకపోతే దీనికి సంబంధం లేదని మాట్లాడటం ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా నేను ఈ షీట్ మీకు స్పష్టంగా మీడియా మిత్రులందరికీ ఇవ్వదలుచుకున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అప్పుల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆ అప్పుల గురించి అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడారన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను చెప్పిన లెక్కలు తప్పైతే తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కృష్ణారావు సవాల్ విసిరారు.
కేసీఆర్ చెప్పిన ప్రకారం 3,50,000 కోట్లే. కాబట్టి ఒకసారి ఇది కూడా వినిపిస్తాం మీకు. డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 3,85,340 కోట్లు మాత్రమే. మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. 4,26,499 కోట్లు. బావమర్దులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పారిపోయే లక్షణం కానీ పౌరుషం లేని కాదు. నా పౌరుషం ఇది వాళ్ళకి తర్వాత చెప్తాను. క్వశ్చన్ ఇక్కడ వీళ్లకు లెటర్స్ రాస్తున్నాం. దీనికి సమాధానం జవాబు ఏమని చెప్పండి. వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో, పోస్ట్ ద్వారా, ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి, నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తే వీటిని ఫోటోలు తీసి. నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అట్టకెక్కించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదిక పనులు జరగకపోతే రైతులను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. అవసరమైతే సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కార్యక్రమం కూడా చేపడతామన్నారు. కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎస్డిఎఫ్ లో డబ్బులు ఇప్పించినాం. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా వచ్చిందేం లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ డబ్బులన్నీ వాపసు పోయినటువంటి పరిస్థితి. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని అటకెక్కించింది, బంద్ చేసింది. ఇలా మన నారాయణ ఖేడ్, మన ఆందోళ్, మన జహీరాబాద్, మన సంగారెడ్డి, మన పటాన్చెరు 5 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర సంగమేశ్వరను ఆనాడు కేసీఆర్ గారు రూపొందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు పెట్టి ఈ సంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి 2-3 సార్లు వచ్చిండు, జైరాబాద్కి వచ్చిండు, జిల్లాలో తిరిగిండు. ఒక్కనాడు సంగమేశ్వర మాట్లాడాడు, బసవేశ్వర మాట్లాడాడు. ఈ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు, జిల్లాలో ఉన్న మంత్రి అసలే మాట్లాడాడు. అంటే ఇవాళ ఎందుకు బంద్ చేసిండ్రు? పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే బీఆర్ఎస్ నాయకులందరినీ కలుపుకొని ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని కూడా మనం చేస్తాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల, ఆలయ ముఖమండపం, గంటా మండపం, వాహనశాలను దేవాదాయ శాఖ నిధులు 6.50 కోట్లతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన నమూనా చిత్రాలను మంత్రి పరిశీలించారు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు సంక్షోభంలోకి నెట్టిందని బట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో తిరుగుతూ మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 10 ఏళ్ల కాలంలో సింగరేణిలోని కనీసం ఒక కొత్త బ్లాక్నైనా అందుబాటులోకి తెచ్చారా? ఇన్నాళ్లు కొత్త బ్లాక్లు రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు అని ఆయన ధ్వజమెత్తారు.
గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై తాము సీరియస్గా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్కు పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. లెక్కలతో సహా 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి లేకపోతే బయట ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అమ్ముకోవటానికి పనికొచ్చేటువంటి ఉపయోగపడే సింగరేణి కోల్ బ్లాక్స్ సంబంధించిన కోల్ని ఈ 10 సంవత్సరాల్లో ఆ కోల్ బ్లాక్స్ని పెంచడానికి ఒక్క చిన్న ప్రయత్నమైనా మీరు చేశారా? అదనంగా ఒక కోల్ బ్లాక్ని యాడ్ చేశారా? బొగ్గు పోయిందని చెప్తా ఉన్నారు కదా. నేను ఎవరో హరీష్ రావు మాట్లాడుతుంటే అబద్ధాలు ఏదో మాట్లాడతాలే అనుకున్నాను. చివరికి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడు. రైట్, సింగరేణికి సంబంధించి సింగరేణిలో విజిలెన్స్ డైరెక్టర్ ఉంటాడు. ఐఎమ్ ఆర్డరింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ని ఐఎమ్ ఆర్డర్ చేస్తా ఉన్నాను నేను. హీ విల్ గెట్ ఇన్ టు ఫుల్ డీటెయిల్స్ అండ్ హీ హ్యాస్ టు సబ్మిట్ ద రిపోర్ట్ టు ది గవర్నమెంట్. కొద్దిగా కృతజ్ఞత చూపించండి రాష్ట్రానికి. హైదరాబాద్లోని మోతీనగర్ బోరబండ రోడ్డు సిగ్నల్ ప్రాంతంలో రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఫుట్పాత్లు, రోడ్డు మార్జిన్లను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించారు. ఈ కూల్చివేతలకు ముందు స్థానికులకు, వ్యాపారులకు నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. మన్యం జిల్లాలో 7వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కాపాడిన వార్డెన్ హేమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సత్కరించారు. రవాణా సౌకర్యం లేని మారుమూల గిరిజన ప్రాంతంలో అస్తవ్యస్తకు గురైన విద్యార్థినిని హేమ తన నడుమున కట్టుకుని 6 కిలోమీటర్ల కాలిబాటలో మోసుకు వెళ్లారు. ఆమె చూపిన అసాధారణ మానవత్వాన్ని, నిబద్ధతను మంత్రి అభినందించారు. భద్రగిరి హాస్టల్లో వార్డెన్ అయితే ఒక అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి పంపించేశారు. యాక్చువల్గా అంటే ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి. మళ్ళీ అమ్మాయికి అక్కడ ఒంట్లో బాగాలేదని తెలిసి అమ్మాయి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తే అక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి వాళ్ళ ఊరికి అక్కడ రోడ్డు సరిగా లేదు. ఆ రోడ్డు మామూలు నడక మార్గంలో 3 కిలోమీటర్ల అమ్మాయిని ఎత్తుకొని తీసుకొని వచ్చింది మా వార్డెన్. మా పిల్లలు మోసుకోలేకపోతున్నాం. 7వ తరగతి అమ్మాయి, ఈ అమ్మాయి చిన్నదే కదా పాపం. ఆ అమ్మాయి జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన రెజ్లర్లకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అండగా నిలిచారు. ఈ నెల 10 నుండి హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ కేటగిరీలలో ఎంపికైన 10 మంది బాలికలు, 20 మంది బాలికలకు వెస్ట్ మారేడుపల్లిలో తన క్యాంపు కార్యాలయం వద్ద రెజ్లర్లకు ట్రాక్లు, షూస్ పోటీలకు వెళ్లి వచ్చేందుకు రవాణా ఛార్జీలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలలో సత్తా చాటాలని, గోల్డ్ మెడల్స్తో తిరిగి రావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు వ్యాయామశాలల నిర్వాహకులు సన్మానించారు. రాజధానికి అమరావతి నేల పనికిరాదంటూ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని త్వరగా పూర్తి కావడం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. రాజధాని అమరావతి పేరు చెప్పి ఎన్ని కోట్లైనా దోచుకోవచ్చన్నారు. ఈ దోపిడీపై విమర్శలు చేస్తున్నారని, జగన్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుంభకోణాలకు చంద్రబాబు బ్లూ ప్రింట్ రూపొందించారని ఎద్దేవా చేశారు. ఏమాత్రం స్పృహ ఉన్నా రాజధానిపై ఈ విధంగా ఖర్చు చేయరన్నారు. అమరావతిలో 10% నిధులతో మావిగన్ అభివృద్ధి చేయవచ్చని సజ్జల స్పష్టం చేశారు. అంటే వర్టికల్ పైకి పోరు, ఎందుకంటే నేల కుంగిపోతుంది. ఎంత లోతుకు పోవాలి, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడమో, లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడమో, ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతాంటది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటుంది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద అసలు చేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన వాళ్ళకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతోంది, వాళ్ళ వైటల్స్ మీద తగులుతోంది. రియల్గా అదే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికన్నా ఆన్సర్ ఇస్తారు. నెల రోజుల పసికందు కిడ్నాప్ కేసును సైబరాబాద్ చందానగర్ పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి రమేష్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత నెల 30వ తేదీ అర్ధరాత్రి అనంతరం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిద్రిస్తున్న మహిళ వద్ద నుంచి నెల రోజుల వయస్సు గల ఆడ శిశువును కిడ్నాప్ చేసిన ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగారు. ఆపరేషన్ మస్కాన్లో భాగంగా తప్పిపోయిన కిడ్నాప్కు గురైన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించే క్రమంలో ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని కేవలం 72 గంటల్లోనే కేసును ఛేదించి పాపను సురక్షితంగా రక్షించినట్లు సిపి రమేష్ రెడ్డి వివరించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన సాదిక మక్సూద్ అనే మహిళకు సంతానం లేకపోవడంతో పాపను అక్రమంగా తప్పించేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించిన తెలిపారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేశామన్నారు. ముజఫర్ అనే వ్యక్తి గోల్కొండకు సంబంధించిన వాడు. అత్తాపూర్లో ఈ ముజఫర్ అనే వ్యక్తిని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసినప్పుడు అతని తమ్ముడు మరియు తల్లి ముగ్గురు కూడా దీంట్లో ఈ గంజాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇతన్ని పట్టుకొని వచ్చినప్పుడు 2 రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్లో తీసుకొస్తే నాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, యూరిన్ చేయాలి, కడుపు నొస్తుందని చెప్పినప్పుడు అతని టాయిలెట్లోకి వెళ్ళడం జరిగింది. దాదాపు 1 గంటన్నర క్రితం బస్సులో మా నార్సింగి డిఏ గారు మరియు వారి టీం చాకచక్యంగా అతని అదుపులోకి తీసుకున్నారు. రోజుకా మియో అనే ప్లేస్ నూహు అనే జిల్లాలో హర్యానా రాష్ట్రం అంటే ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రంలో పట్టుకోవడం జరిగింది. వారిని ట్రాన్సిట్ మార్కాపురం జిల్లా గిద్దలూరు నల్లబండకు చెందిన 14 మంది బంధువులు ఖమ్మంలో పెళ్లికి ఆటోలో వెళుతుండగా రోడ్డు పక్కన ఆలయంలో పూజ కోసం ఆటోను నిలిపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చి లారీ ఆటోను ఢీ కొట్టడంతో అంకాల నగేష్, అలకనంద అనే ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. చిన్నారి నాగలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో 7గురికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని
వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరప్రదేశ్లోని కౌసాంబి టోల్ ప్లాజా వద్ద ఎల్పీజీ ట్యాంకర్లో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అయి క్షణాల్లో భారీ మంటలు చెలరేగాయి. ట్యాంకర్ అగ్నిగోళంగా మారిన భయానక దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దట్టమైన పొగ, మంటలు వాహనాన్ని చుట్టుముట్టడంతో టోల్ ప్లాజా సిబ్బందితో పాటు సమీపంలోని వాహనదారులు, డ్రైవర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. అమర్నాథ్ యాత్ర తొలి రోజే భారీ వర్షం కురవడంతో కొండ మార్గాలు పూర్తిగా జారుడుగా మారాయి. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రతికూల వాతావరణం, చలి తీవ్రత పెరిగినప్పటికీ వెనుకడుగు వేయకుండా మంచులింగ దర్శనం కోసం యాత్రికులు ముందుకు సాగుతున్నారు. కాగా కొండదారుల్లో ఇబ్బందులు పడుతున్న అమర్నాథ్ భక్తులకు ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ సురక్షితంగా ముందుకు భద్రతా బలగాలు, సహాయక బృందాలు నడిపిస్తున్నాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా సరిహద్దుల్లో డాహ్నాసార్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వెళ్లుతుండగా బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి, 8 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, అందుకే డ్రైవర్ తన వెహికల్ను నియంత్రించలేకపోయాడని తెలుస్తోంది. రోడ్లపై వెళ్తున్న బస్సు జారి లోయలోకి దూసుకు వెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగింది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్. అందిస్తామని వెల్లడించారు.